హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నా కెమిస్ట్రీకి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ ఈరోజు డిస్కషన్ చూద్దాం. దానిలో మెయిన్గా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్కషన్లోకి వెళ్తుంది. అండ్ 1 మార్క్ క్వశ్చన్లో క్లియర్ కట్గా ఆన్సర్ ఎలా రాయాలి, దాంతోపాటు కంప్లీట్లీ రాసే పద్ధతి ఎలా ఉండాలి, పేపర్ ప్రజెంటేషన్తో సహా మీకు డిస్క్రైబ్ చేస్తాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. రెండోది, బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి రాస్తున్న వాళ్ళకి ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్కి దగ్గరికి వచ్చేసారు. 21st నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ టైంని ఏ విధంగానూ వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోండి. మార్చిలో ఒకసారి రాసిన ఎగ్జామ్ దానికి దెబ్బపడింది కాబట్టి దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ ఎగ్జామ్ దానిలో నీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే అది కుదురుతుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్లీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియరా? నా క్లాస్ డిస్కషన్లోకి వెళ్దాం. సో మెయిన్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గెస్ట్ పేపర్ 2 ఈరోజు డిస్కస్ చేస్తామని చెప్పాము. కాబట్టి దానిలో ఫస్ట్ డిస్కషన్ కనుక చూసుకున్నట్టయితే 1 మార్క్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డ్రగ్ అజైడోథైమిడిన్, యాక్చువల్లీ దీన్ని హెచ్ఐవి, దట్ ఈస్ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్, దేనిలో వాడతారు కాబట్టి ఆల్రెడీ చెప్పాను కదా, ఎయిడ్స్ యొక్క క్యూరింగ్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ హెచ్ఐవి వైరస్ ద్వారా అటాక్ చేయబడి సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ డ్రగ్ అనేది రిలీఫ్ ఇస్తుంది. రెండోది, సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, దట్ ఈస్ ఎనీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి, వెన్ ట్రీటెడ్ విత్ 2 moles ఆఫ్ సోడియం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. డ్రై ఈథర్ అంటే ఇనర్ట్ సాల్వెంట్ లో కనుక రియాక్ట్ చేసినప్పుడు ఇందులో ఉన్న 2 హాలోజన్స్ ని సోడియం హ్యాలైడ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. 2 ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్లీ ఒకదాంతో ఒకటి అటాచ్ అవుతాయి కాబట్టి మీకు ఆల్కేన్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ప్లస్ 2NaX బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఈ రియాక్షన్ ని మీరు వుడ్స్ రియాక్షన్ అంటారు. యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. బికాస్ మీరు తీసుకునే ఆల్కైల్ హ్యాలైడ్ లో ఆడ్ నెంబర్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఉన్నా అది 2 times అవుతుంది కాబట్టి డెఫినెట్లీ అది ఈవెన్ కిందకే మారిపోతుంది. సచ్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ వుడ్స్ రియాక్షన్ అంటారు. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి ద ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. క్లియరా? రెండోది, ద ఆక్టెట్ రూల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆక్టెట్ రూల్ అంటే ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ కాంపౌండ్ ని ఫామ్ చేసేటప్పుడు అది సెంట్రల్ ఆటమ్ తన యొక్క సరౌండింగ్ స్పేస్ లో 8 ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ఆక్టెట్ రూల్ ని ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకుంటుంది. ఇలా కనుక తీసుకున్నట్టయితే జస్ట్ లైక్ ద ఇనర్ట్ గ్యాసెస్ అది కూడా స్టెబిలిటీని గెయిన్ చేసుకోగలుగుతుంది. దీన్నే మీరు ఆక్టెట్ రూల్ అంటారు. కాబట్టి వేటిల్లో సరౌండింగ్ లో మీకు 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈజీలీ తెలిసిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 by 1 చూడండి, SF6. సో సల్ఫర్ దగ్గర ఒక్కొక్క దగ్గర 6 ఉంటాయి, ప్లస్ 6 ఫ్లోరిన్స్, టోటల్లీ 12 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి ఇన్ ద సెంట్రల్ ఆటమ్ యొక్క సరౌండింగ్ అట్మాస్ఫియర్ లో. కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ని వైలేట్ చేస్తుంది. దీనిలో 5 ఫాస్ఫరస్ దగ్గర నుంచి 5 క్లోరిన్ దగ్గర నుంచి దీనిలో మీకు 10 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది కూడా ఆక్టెట్ రూల్ ని ఫాలో అవ్వట్లేదు. వేరాజ్ BeCl2, దట్ ఈస్ బెరీలియం దగ్గర 2, క్లోరిన్ దగ్గర 2, సో టోటల్లీ వచ్చేటప్పటికల్లా 4 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. దీనికి ఆక్టెట్ రూల్ కంటే కూడా డెఫిషియన్సీ ఉంది. వేరాజ్ NH3 కనుక చూసుకున్నట్టయితే మధ్యలో నైట్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ ప్లస్ దాని దగ్గర ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 2 6 ప్లస్ 2, ఇట్ హ్యాస్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ సరౌండింగ్ అట్మాస్ఫియర్. కాబట్టి NH3 దగ్గర టోటల్లీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆక్టెట్ రూల్ ని ఒబే చేస్తుంది. కాబట్టి మీ కరెక్ట్ ఆప్షన్ విల్ బి అమోనియా విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఇన్ అన్ ఆటమ్ the decrease in the attraction between nucleus and outermost electrons by the core electrons is known as. సో సింపుల్ గా ఏం లేదు, అడుగుతుంది ఇక్కడ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో మీకు డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఉండే ఎలక్ట్రాన్స్ ని లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్ తో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవ్వనివ్వవు. ఇవేం చేస్తాయి, వాటి మధ్యలో యాజ్ ఎ స్క్రీన్ బైండ్ చేస్తాయి. ఓకేనా? జస్ట్ లైక్ గోడలాగా ఆ ఇద్దరికి మధ్యలో అట్రాక్షన్స్ ని కానీ రిపల్షన్స్ ని కానీ రానివ్వు. సచ్ అన్ ఎఫెక్ట్ ఈస్ నోన్ యాజ్
షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి నీ ఆప్షన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా. ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయినట్టయితే బయట ఉండే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తో న్యూక్లియస్ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి ఎలక్ట్రాన్స్ ని ఈజీలీ రిమూవ్ చేసేయచ్చు. కాబట్టి అటువంటి వాటికి లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ కూడా పనికి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇప్పుడు ఇచ్చిన బిట్కి అయితే కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఈస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఇన్ డాష్ సిస్టమ్ దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. అంటే మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అటువంటి సిస్టమ్ ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. దీనిలో అయితే సిస్టమ్ సరౌండింగ్స్ సెపరేటెడ్ బై ద అడియాబాటిక్ వాల్స్ ఉంటాయో. అడియాబాటిక్ వాల్స్ ఆర్ నథింగ్ బట్ బయట ఉన్న అవుటర్ సరౌండింగ్స్ తో హీట్ ఎనర్జీని కానీ మాస్ ని కానీ ట్రాన్స్ఫర్ అవ్వనివ్వవు. అటువంటి వాటిని మనం ఏమని పిలుస్తారంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. వేరాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మాస్ డైరెక్ట్లీ వెళ్ళలేదు, క్లోజ్డ్ సిస్టమ్ అంటారు. ఎనర్జీ మాస్ రెండు ఈజీలీ ఎక్స్చేంజ్ అయిపోతుంది. అటువంటి వాటిని ఓపెన్ సిస్టమ్స్ అంటారు. ఈ మూడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిల్లోంచి ఒక బిట్ని అయితే మాత్రం కంపల్సరీ అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ 6th బిట్ చూడండి. రిడక్టెంట్ ఇన్ అన్ ఎలిమెంట్ విచ్ కెన్ రెడ్యూస్ ద అదర్ సబ్స్టెన్స్. పక్కదాన్ని ఏం చేస్తుంది? రెడ్యూస్ చేస్తుంది. ఇట్ సెల్ఫ్ అండర్గో ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ రెండో తీసుకోండి. ఏం చేస్తుంది? సోడియం తన దగ్గర ఉన్న అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని క్లోరిన్ కి ఇచ్చింది. సో దట్ క్లోరిన్ తన యొక్క ఆక్టెట్ రూల్ ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. వేరా సోడియం కూడా అదే విధంగా. కాకపోతే సోడియం ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసి ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇట్ సెల్ఫ్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఇది ఎలక్ట్రాన్ ని తీసుకుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ ఏం జరిగింది? రిడక్షన్ జరిగింది. ఇక్కడ బిట్ అడుగుతుంది ఏంటంటే ఇది ఆక్సిడేషన్ జరిగింది, ఓకే, పక్కదాన్ని ఏం చేసింది? రెడ్యూస్ చేసింది. ఓకేనా. కాబట్టి ఇట్ ఈస్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఇట్ ఈస్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ రిడక్షన్. రెండు ఒకదాంతో ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్. సో reductant is an element which reduce the other substance and itself undergo oxidation. Next, what are degenerate orbitals? Degenerate orbitals అంటే ఏంటి? ఏం లేదు, ఏ ఆర్బిటాల్స్ కి అయితే ఈక్వలెంట్ ఎనర్జీ ఉంటుందో, ఓరియంటేషన్ లో డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుందో వాటిని ఏమంటారంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ పిలో కనుక తీసుకున్నట్టయితే పిఎక్స్, పివై, పిజెడ్ మూడు కూడా ఎనర్జీ సేమ్ ఉంటుంది. దే ఆర్ డీజనరేట్ ఇన్ నేచర్. వేరాస్ డి ఆర్బిటాల్స్ కనుక తీసుకున్నట్టయితే డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్జెడ్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్. సో టోటల్లీ ఇలాగా మీకు 5 ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ఎనర్జీ సేమ్ ఉంటుంది. వేటికైతే ఎనర్జీ సేమ్ ఉంటుందో వాటిని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. వాటికి ఎనర్జీ సేమ్ ఉంటుంది కానీ ఓరియంటేషన్, దట్ ఈస్ ఎక్కడైతే వాటి యొక్క ప్రాబబుల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుందో ఇట్ విల్ బి డిఫరెంట్ గా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో ఇది డీజనరేట్ ఆర్బిటాల్స్ గురించి. నెక్స్ట్ 8th క్వశ్చన్ తీసుకున్నట్టయితే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ H2O OH మైనస్. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ H2O దగ్గర నుంచి ఒక H+ ని గనక బయటికి రిలీజ్ చేసేస్తే వచ్చేది ఏంటి? OH మైనస్. ఓకేనా? సో ఇది H+ అయాన్ని డొనేట్ చేస్తుంది కాబట్టి యాసిడ్ అనుకుంటే ఇది అదే H+ అయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ బేస్. కానీ ఇద్దరికి మధ్యలో ఎంత తేడా ఉంది? ఒక H+ అయాన్ తేడా ఉంది. కాబట్టి ఏ పెయిర్ which are separated from each other by one H+ ion, one act as a acid, one act as a base. అటువంటి వాటిని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేస్ అంటారు. అటు దీన్ని బ్రౌన్స్టెడ్-లౌరీ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎనీ 2 ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ అన్ ఎలక్ట్రోఫైల్? సో పేరులోనే చూడండి, పేరు ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ ఎలక్ట్రో ప్లస్ ఫైల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫిలిక్ ఇన్ నేచర్. ఎలక్ట్రో, ఎలక్ట్రాన్, ఫిలిక్, లవింగ్. సో ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్.
ఎవరు ఎలక్ట్రాన్స్ ని ఇష్టపడతారు, ఎవరి దగ్గర అయితే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయో. కాబట్టి ఎలక్ట్రోఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. దట్ ఈస్ వై దానికి ఎలక్ట్రాన్స్ అంటే ఇష్టం. ఎవరు ఎలక్ట్రాన్స్ ఇస్తారో ఈజీలీ దాంతో వెళ్ళి అది బాండ్ ఫామ్ చేయడానికి చేస్తుంది. అటువంటి వాటిల్లో చాలా రాయొచ్చు. జనరల్ ఎలక్ట్రోఫిల్స్ ఆర్ పాజిటివ్ ఇన్ నేచర్. దట్ ఈస్ CH3+ కనుక రాసిరనుకోండి మిథైల్ ఎలక్ట్రోఫైల్. ఓకేనా. అలాగే SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. అలా ఎలక్ట్రాన్ లవింగ్ స్పీషీస్. బికాస్ వాటిల్లో ఆక్టెట్ రూల్ ఫుల్ఫిల్ అవ్వదు కాబట్టి అవి ఎలక్ట్రాన్స్ ని కోరుకుంటాయి టు గెట్ ద స్టెబిలిటీ. వాటిని మనం ఎలక్ట్రోఫైల్స్ అంటాం. ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ తో రాయండి సరిపోతుంది. క్లియరా. సో ఇది సెకండ్ గెస్ట్ పేపర్ కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ డిస్కషన్ గెస్ట్ పేపర్స్. క్లియర్ కట్ గా ఆన్సర్స్ తో సహా ఎలా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి. రెండోది, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాసెస్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ దానిలో ఎన్రోల్ చేసుకోండి. క్లియరా. నెక్స్ట్ క్లాస్ దాంతో దట్ ఈస్ 1 మార్క్ అయిపోయినాయి కాబట్టి 2 మార్క్ క్వశ్చన్స్ తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా. రెండోది, చాలా మంది సీక్వెన్షియల్లీ కామెంట్స్ లో తెలియజేస్తున్నారు, సార్ ఫాస్ట్ గా పెట్టండి. నాన్న, ఈ క్లాసెస్ మీరు గెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసి ఆ గెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసిన దాని మీద క్లాసెస్ రికార్డ్ చేసి ఇవన్నీ మీకు అప్లోడ్ ఇచ్చేటప్పటికల్లా టైం పడుతుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. అంతే తప్ప మీరు కంగారు పడినంత మాత్రాన నేను కంగారు పడిపోలేను. క్లియరా. రెండోది, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ చేసి వాటి యొక్క సొల్యూషన్ కిట్తో సహా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో మీకు లింక్ పెట్టాను. అక్కడి నుంచి ఆ కోర్స్ ద్వారా మీరు ఆల్రెడీ 3 గెస్ట్ పేపర్స్ దానిలో ఇచ్చేసాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడి నుంచి మీరు తెచ్చుకోండి. క్లియరా. లేదు, ఈ క్లాసెస్ ప్రశాంతంగా వింటూ వెళ్ళండి. మీకు ఏ రోజుకి ఆ రోజు సైమల్టేనియస్ రివిజన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు, నా గెస్ట్ పేపర్స్ ముందు అయిపోవాలి, సో దట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందుకల్లా నేను రివిజన్ చేసుకోవాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు కావాలి అంటారు, మీకు ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేశాను కాబట్టి అక్కడి నుంచి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. క్లియరా.